అర్థం కాదురా, అన్ని తెలిసిన వాడివి, చదువుకున్న వాడివి, ఇలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఐ డోంట్ థింక్ యూ విల్ బి. అమ్మ నన్ను కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయమంటున్నారు కానీ చేయట్లేదు. నాకు ఈ పోలీసులన్నా వాళ్ళంటే చిరాకు, కోపం, భయం. ఏదో మా నాన్న అప్లై చేస్తే వెళ్ళి రాయాల్సి వచ్చింది. నా కర్మకాలి పాస్ అయ్యా. ఇదంతా కాదు, నాకు ఏదైనా రిలాక్సింగ్గా వర్క్ చేసుకునేది కావాలి. 10 to 5 వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. అంతేగాని ఇలా పోలీసులా కష్టపడే జాబ్ నాకొద్దు. ఐ కాంట్ ప్రిపేర్ దిస్. అర్థం కాదురా, అన్ని తెలిసిన వాడివి, చదువుకున్న వాడివి, ఇలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఐ డోంట్ థింక్ యూ విల్ బి లైక్ దిస్. ఐ టోటలీ డిసప్పాయింటెడ్. సారీరా. చూడు తమ్ముడు, పోలీస్ అంటే కోపం, చిరాకు, భయం అన్నావు. నీలాగే అందరూ స్వార్థంగా ఆలోచిస్తే పోలీస్ అనేవారే ఉండరు. ఒక్కసారి ఈ సమాజంలో పోలీస్ వ్యవస్థ లేకపోతే ఏం జరుగుతుందో ఆలోచించు. ఒక్కసారి ఊహించు, నీ ఇంట్లో నువ్వు నీ తల్లిదండ్రులతో హాయిగా నిద్రించగలవా? అహర్నిశలు శ్రమించి ప్రజలకు అందుబాటులో ఉంటూ బందులు, రాస్తారోకులు, ఉగ్రవాదులు, బాంబు దాడులు, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్, ఇలా కరుడుగట్టిన నేరగాళ్ల మధ్యన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షణ కల్పించేవారే పోలీసులు. అంతెందుకు, ఆఖరికి బంధువులు, విందులు, వినోదాలు, ఇలా చిన్న చిన్న ఆనందాలకు కూడా దూరం అయిపోయి రాత్రులు కూడా పెట్రోలింగ్ పేరుతో ప్రజలకు పహారా కాస్తున్నారు. పోలీసులంటే భయం అన్నావు చూడు, అది చాలా బాధ అనిపించింది తమ్ముడు. వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకి దయ, జాలి, కరుణ అన్నీ ఉన్నాయి. నీలాగా ఆలోచించే వారి కోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోనే ప్రజలకు ఇంకా దగ్గరయ్యే ఆలోచనతో పోలీస్ వ్యవస్థ వారు వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు. రక్షక భటుడు, రక్షక నిలయం, ప్రజలకు రక్షణ వలయం, దట్ ఈజ్ పోలీస్. ఎవరన్నా అతను? ఎవరా? ఉగ్రవాదుల దాడులలో ఎందరో అమాయక ప్రజలను, పిల్లలను కాపాడి తన ప్రాణాలను పోగొట్టుకొని అమరుడైన పోలీస్ తండ్రికి కొడుకు, బోర్డర్లో పోరాడి వీరమరణం పొందిన వీర సైనికుని తమ్ముడు, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ప్రజలతో మమేకమై అరాచకవాదుల గుండెల్లో నిద్రపోతున్న నిప్పు కణం మన ఖమ్మం పోలీస్ విక్రమ్. నేను ఈవెంట్ చేస్తాను సార్, నేను మీ బాటలో నడుస్తాను సార్, నేను పోలీస్ అవుతాను సార్.